తగ్గ అంటే పోటాపోటీగా చేశారనిపించింది. ప్రతి ఒక్కరి పాత్ర కూడా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఏ సినిమా? శివ కదా. ఓకే. శివ సినిమా అంటే చాలా బాగుంది. ఎందుకంటే మా నాన్నగారు మా తాతయ్య గారు చెప్పేవారు. అంటే ఆ టైంలో మా నాన్నగారు మంచి ఏజ్లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది ఆ మూవీ శివ అనేది. సో నేను ఆ మధ్యలో యూట్యూబ్లో కూడా చూశాను. అంటే ఆర్జీవి గారి కోసం చెప్పుకోవాలండి. ఎందుకంటే ఒకటే లొకేషన్లో ఆయన పెట్టిన కెమెరా ఫ్రేమ్స్ కానీ, అంటే అప్పట్లో వెపన్స్ ఉండేవి కాదు. అంటే అప్పుడు అంతా కత్తి తీసుకొని నరుక్కోవడం, చంపుకోవడం తప్ప. అంటే ఒక కాలేజీ స్టూడెంట్ ఒక స్ట్రీట్ రౌడీని ఎదిరిస్తే అంటే ఆ టైంలో వెపన్స్ ఏమి ఉండవు. అంటే సైకిల్ చైన్నే వెపన్ కింద వాడుకున్నాడు. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు కూడా. సో ఆ కాన్సెప్ట్ తెచ్చి కుర్రోళ్ళు యువతల్లో చాలా ఉర్రూతలకి ఊగించారు. ఎందుకంటే స్టూడెంట్ కుర్రోడు కూడా రౌడీజం చేయొచ్చు, రౌడీలను ఎదిరించవచ్చు. సో అని చెప్పేసి ఈ సినిమా అయితే తీసుకురావడం జరిగింది. అంటే అప్పట్లో జరిగిన విధానం విధులు ఇప్పుడు 4Kలో చూపించారు. నాగార్జున గారి కోసం చెప్పుకోవాలండి. ఎందుకంటే కింగ్ అంటే కింగే. ఆయన చూపించే విధానం, ఆయన స్టైల్ కానీ గ్రేస్ కానీ ఎవరికి రాదు. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు తనయుడు అనిపించుకున్న మూవీ ఇది శివ అని చెప్పేసి. అంటే ఒక సృష్టించాడు బ్రాండ్. అంటే ఇప్పుడు రిలీజ్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది. ఇయర్స్ అయినా సరే శివకి అంత క్రేజ్ ఉంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ఆ సాంగ్ ఏది ఉంది, ఆ సాంగ్ రీల్స్ వైరల్ అవుతున్నాయి. శివ సినిమా చాలా బాగుంది. అంటే మా ఏజ్లో మేము ఉన్నప్పుడు రాలేదని బాధపడుతున్నాం. ఎందుకంటే అంత మంచి స్క్రిప్ట్ ఉన్న మూవీ. అలాగే ఆర్జీవి గారి కోసం చెప్పలేము. ఇప్పుడు అంటే ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు కానీ ఆర్జీవి గారు ఒకప్పుడు టాప్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న డైరెక్టర్లు అందరినీ చూసుకుంటే ఆర్జీవి గారి ద్వారానే వచ్చారు. అందరికీ తెలిసిన విషయమే. సార్ ఆర్జీవి గారు మరి మీరు కంబ్యాక్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్లు మానేయండి సార్. ఫస్ట్ వద్దు, మనకి ఎవరు చూడరు. ఎక్స్పెరిమెంట్లు వద్దు. మీకున్న స్టైల్, మీకున్న గ్రేసు ఎన్ని ఒకసారి మళ్ళీ దింపండి, కంబ్యాక్ ఇవ్వండి. రాజమౌళి కూడా సరిపడు. సరేనా? ఆర్జీవి గారు ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. శివ 2 తీసినా కింగ్ నాగార్జున తోటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన తగ్గడు కుర్రోడ్లో ఉన్నాడు. అబ్బా ఇప్పుడున్న మాకి పొట్ట అన్నీ వచ్చేస్తున్నాయి. కానీ ఆయనకి యంగ్ కుర్రోడ్లో ఉన్నాడు. శివ 2 తీసినా సరే నాగార్జున గారితో ఖచ్చితంగా తీయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఓకే. శివ అయితే చాలా